రాష్ట్ర ప్రభుత్వం మహిళల కోసం అమల్లోకి తీసుకొచ్చిన మహాలక్ష్మి పథకానికి ఓరుగల్లులో అనూహ్య స్పందన లభిస్తోంది. 6 రోజుల్లోనే సుమారు 14 లక్షల మంది మహిళలు ఆర్టీసీ బస్సుల్లో తమ గమ్యస్థానాలకు చేరుకున్నారు. వరంగల్ రీజియన్ పరిధిలో మహిళా మహాలక్ష్మి పథకం కిందే 66% ఉచిత ప్రయాణాలు జరుగుతున్నాయి. వరంగల్ ఉమ్మడి జిల్లాలో ఆర్టీసీ డిపోలు 9 ఉన్నాయి. సుమారు 950 బస్సులు నిత్యం ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరుస్తున్నాయి. నిత్యం 9 డిపోల పరిధిలో యావరేజ్ గా 3,50,000 మంది ప్రయాణిస్తుండగా అందులో 35 నుంచి 40% మహిళా ప్రయాణికురాళ్లు ఉండేవారని అంచనా. ఇప్పుడు ఆ సంఖ్య గణనీయంగా పెరిగిపోయింది. మహిళా ప్రయాణికుల సంఖ్య నిత్యం 66%కు చేరుకుంది. అందుకు ఆర్టీసీ పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యమే కారణం. మహాలక్ష్మి పథకంలో భాగంగా ఉచిత ప్రయాణం చేస్తున్న వాళ్లకు 0 టికెట్లు ఇస్తున్నారు. వరంగల్ రీజియన్ లోని 9 డిపోల పరిధిలో గత 6 రోజుల్లో 13,79,000 మందికి పైగా మహిళలు ప్రయాణం చేశారు. ఈ పథకం ప్రవేశపెట్టిన మొదటి రోజు అంటే ఈ నెల 9న మొత్తం ప్రయాణికులు 3,14,315 మంది ఉండగా టికెట్ తీసుకున్న వారి సంఖ్య 2,19,197. ఇక మహాలక్ష్మి పథకం కింద ఫ్రీగా 94,344 మంది అంటే 30.02% ఫ్రీగా జర్నీ చేశారు. కానీ ఆ సంఖ్య రోజు రోజుకు గణనీయంగా పెరిగిపోయింది. 14వ తేదీన 4,13,273 మంది ప్రయాణిస్తే టికెట్ తీసుకున్న వారి సంఖ్య 1,37,182 మంది ఉండగా మహాలక్ష్మి పథకంలో భాగంగా 2,76,091 మంది ప్రయాణించారు. అంటే ఈ పథకం కింద జర్నీ చేసిన శాతం 66.81కి చేరుకుంది. ఈ పథకాన్ని మహిళలు అమ్మాయిలు సద్వినియోగం చేసుకుంటున్నారని వరంగల్ ఆర్టీసీ ఆర్ఎం శ్రీలత తెలిపారు. 40% మహిళా ప్రయాణికులు ఉండేవాళ్ళండి. ఇప్పుడు చూస్తే 60% ఉన్నారు. టోటల్ ప్యాసింజర్స్ లో 60% ఉన్నారు. సో ఇప్పుడు ఈ 9th నుంచి ఇప్పటి వరకు 23,70,000 ప్యాసింజర్స్ ట్రావెల్ చేశారు మా దాంట్లో 13,50,000 మంది మహిళా ప్రయాణికులే ఉన్నారు. సో ఈ పథకాన్ని అందరూ చాలా బాగా యూజ్ చేసుకుంటున్నారు. గతంలో వరంగల్ రీజియన్ లో ఆర్టీసీకి ప్రతిరోజు 1,50,00,000 వరకు ఆదాయం వస్తుండగా ప్రస్తుతం 1 కోటి రూపాయలు వస్తోందని ఆర్ఎం శ్రీలత తెలిపారు. ప్రయాణికుల సంఖ్య పెరిగిందని అన్నారు. గత 4 రోజుల్లో కార్తీక మాసం చివరి సోమవారం రోజు కాళేశ్వరం వేములవాడకు ఎక్కువ మంది మహిళలు ప్రయాణించారని తెలిపారు. హైదరాబాద్ లాంటి రూట్స్ లోనూ ప్రయాణికులు పెరిగారని ఆ వైపు ఎక్కువ సర్వీసులు నడిపిస్తున్నామని చెప్పారు. యావరేజ్ గా 1,50,00,000 వచ్చేదండి మాకు. ఇప్పుడు 1,10,00,000 అట్లా వస్తుంది. అంటే రోజుకి ఒక 40 నుంచి 50 లక్షల ఆదాయం తగ్గిందండి. పెరిగారండి. ఇంతకు ముందు ఎప్పుడు చూసినా 2.9 అంటే ఫర్ ఎగ్జాంపుల్ రాఖీ రోజు హైయెస్ట్ ట్రావెలింగ్ అంటే ఆ రోజు 4,12,000 మంది ట్రావెల్ చేశారు రాఖీ పండగ రోజు. సో అది మేము చాలా సంవత్సరాల్లో ఏదో ఒక 10 రోజులు కూడా చూడం. అలాంటిది ఇప్పుడు కంటిన్యూస్గా అలాంటి రష్ కనిపిస్తోంది. 3,50,000 పైనే ట్రావెల్ చేస్తున్నారు మా బస్సుల్లో. ఆర్టీసీ పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ బస్సుల్లో ఉచిత ప్రయాణానికి అవకాశం ఇవ్వడంపై మహిళలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ నుంచి వెళ్ళి నేను ఇక్కడికి హన్మకొండకు వచ్చేదాన్ని. ఎప్పుడు వచ్చినా లగ్జరీ బస్సులలో దాంట్లో 500 అవుతుంది మాకు ఖర్చులు. కానీ ఇప్పుడు ఇంత ఫ్రీగా అంటే చాలా హ్యాపీగా ఉన్నది. రేవంత్ రెడ్డి గారికి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాము. ఇంతవరకు జరిగిన దాంట్లో ఇది ఫస్ట్ కాబట్టి మేము చాలా సంతోషంగా ఉంది. ఎన్నిసార్లు అయినా ఎక్కడికైనా వెళ్ళొచ్చు ఫ్రీగా. చాలా సంతోషంగా ఉంది. ఇది పెట్టి మంచి పని చేసారు. ఒకటి ఆడవాళ్ళకు రెస్పెక్ట్ ఇచ్చినట్టున్నది. ఇది ఒకటి చాలా మంచిగా ఉంది. ఇక మామూలుగా అయితే 500-600 ఖర్చు అయ్యేది. ఇప్పుడు తప్పేసిందండి. చాలా సంతోషంగా ఉంది. చాలా సంతోషంగా ఉంది. కానీ లేడీస్ ఎక్కువ అవుతారు కాబట్టి చాలా బస్సులు వేయాలి. అదే సంతోషంగా ఉంది. చాలా సంతోషంగా ఉంది. ఎవరికి ఇబ్బంది కాకుండా లేడీస్కి ఇబ్బంది కాకుండా ఎక్కువ బస్సులు గవర్నమెంట్ కల్పించాలి అన్ని. మహిళలు ప్రైవేటు వాహనాల్లో ప్రయాణించడం మానుకున్నారు. దీంతో బస్సుల్లో విపరీతమైన రద్దీ ఉంటోంది. మేడారం మహాజాతర సమీపిస్తున్న తరుణంలో ఇంకా ఈ రష్ ఎక్కువయ్యే అవకాశం ఉంది.